ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాగజ్ నగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ ఆర్ఆర్ఓ క్యాంపులో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఈజ్గామ్ విలేజ్ నంబర్ 12 లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాగజ్ నగర్ పట్టణంలో అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ ను సిర్పూర్ శాసనసభ్యుడు డాక్టర్ పాల్వాయ్ హరీష్ తో కలిసి ప్రారంభించిన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క. ఈ సందర్భంగా శాసనసభ్యుడు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు మాట్లాడుతూ పోడు భూముల సమస్య సిర్పూర్ నియోజకవర్గంలో చాలా తీవ్రంగా ఉందని, వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతులపై దయాదాక్షిణ్యం లేకుండా వ్యవహరించిందని, కనీసం కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సమస్యను పరిష్కరించి వారికి శాశ్వత ఉపాధి కల్పించాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సీతక్క స్పందిస్తూ పోడు రైతులు కొత్తగా అటవీ భూములను కొట్టొద్దని, ఉన్న పోడు భూములను మాత్రం సాగు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ దౌత్రే, జాయింట్ కలెక్టర్ తివారీ వేణు, జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్మన్ కోనేరు కృష్ణ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మనకి పెద్దవాళ్ళ నుంచి అసలు ఫోన్ వస్తున్నాయి. 4 ML తీసుకుంటున్నాం సార్. అది మొత్తం మ్యాక్సిమం 10 ML సార్. ఇంకా అయినా కూడా మాకు స్టార్ట్ ఏం లేదు సార్. కారణం అంతా పెద్దవాళ్ళు ముందు ఆగిపోయింది. వీళ్ళకి అడా ప్రాజెక్ట్ వాటర్ అసలు సైజ్ తెలియదు. ఇప్పుడు ఇది వచ్చినాకనే కొంచెం తాగుడు స్టార్ట్ చేసింది. రోజు వాళ్ళు మేడం యాక్చువల్గా ఇది వాళ్ళ నుంచే తీసుకున్నాం ఫస్ట్ డిజైన్ చేశాను. టోటల్ 10 ML కావాలి. ఆ పాత మన ఇంటికి వెళ్ళి టోటల్ రిక్వైర్మెంట్ 11 ML వాటర్ సప్లై చేస్తుంది. ఇప్పటికైతే ఏం లేదు. మళ్ళీ ఇంకొకటి మనకి ఏంటంటే యుఐడిఎఫ్ కింద యుఐడిఎఫ్ అని ప్రొసెస్ ఓం లం నమస్తే గణపతయే. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం కృతాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. త్వం సాక్షాదాత్మాసి నిత్యం వృతం వచ్మి. వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవవక్తారమవశ్రోతారం అవధాతారమవానుచానవశిష్యం అవపశ్చాతాదవ పురస్కారాత్ అవధరాతాత్ పాయి పాయి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః. త్వమానందమయస్త్వం బ్రహ్మమయః. త్వాం సచ్చిదానందాద్వితీయోసి. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓం ఇమం మే వరుణశ్రుతే హవమద్వాచముడియా. త్వామవస్యురాచకే భోజనదేవతాభ్యో నమః. శేషానః యదన్నేనాత్తిరోహతి తావానస్య మహిమాతోధ్యామృతం దివి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. త్రిపాదౌ దైత్పురుషः పాదో నభో నభో భవతి జాయమానోన్నాం కేతుర్షసాత్రైర్సౌత్రైర్దీర్ఘమాయుః. ఇదం మే వరుణశ్రుతి హవమద్వాచముడియా. త్వామవస్యురాచకే ఓ వరుణదేవతాభ్యో నమః. ఓం కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ త్రివిక్రమాయ నమః. ఆగండి మీకు రాజకీయాలకు అతీతంగా ఇవాళ 4 కార్యక్రమాలు ఇవాళ సిర్పూర్ నియోజకవర్గంలో తీసుకున్నాం. మొదటగా బాలాజీనగర్లో ఒక సబ్ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం. ఆర్ఆర్ఓ క్యాంపులో ఒక హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం. ఈజ్గామ్ 12 నెంబర్ విలేజ్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవం. మున్సిపాలిటీ పరిధిలో
అర్బన్ వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. ఇవాళ మార్కెట్ కమిటీలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ పాలకవర్గానికి కూడా శుభాభినందనలు. 2 విషయాలు ఇంపార్టెంట్. చాలామంది ఇవాళ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. 2 ప్రధాన అంశాలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ మేము వేరే ఆలోచన ఏం లేదు. మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో మా నియోజకవర్గం, మా వెనుకబడ్డ జిల్లా కుమ్రంభీం జిల్లా కూడా బాగుపడాలనే సత్సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది తప్పించి వేరే ఆలోచన ఏ రోజు కూడా లేదు. మొత్తం 119 నియోజకవర్గాల్లో సిర్పూర్ నియోజకవర్గమే అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం అని అందరూ అనుకునే విధంగా తయారైంది. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా జిల్లాకు కానీ మా నియోజకవర్గానికి కానీ ఒరిగింది ఏమీ లేదు. 1 ఎకరానికి కొత్తగా నీళ్లు రాలే, ఒకరికి పట్టా రాలే, ఒకరికి బతుకు తెరువు రాలే, ఒకరికి ఉద్యోగం రాలే. పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము కొన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోగలిగినాం తప్పించి, రోడ్లు వేసుకోగలిగినాం తప్పించి, ఇవాళ కొత్తగా మాకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి మీ నాయకత్వాన, మీ సారథ్యాన, మీ ఆలోచనతోటి మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి. మేము ఒక్కటే మీరు కోరేది, మొన్న ఏదో వేరే పార్టీ పని విషయంలో ములుగు జిల్లాకు వెళ్ళడం జరిగింది. ములుగులోని వివిధ ప్రాంతాలు, అన్ని మండల కేంద్రాలు అన్నీ తిరగడం జరిగింది. ములుగు చాలా వెనుకబడ్డ ప్రాంతం అని ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం. సీతక్క గారి ఆధ్వర్యంలో తను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే గొప్ప అభివృద్ధి సాధించింది ములుగు. అటువంటి అభివృద్ధి మా ప్రాంతాన కూడా జరగాలి, మీ సారథ్యాన జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాక తప్పకుండా మీరు మాకు నిధులు కేటాయిస్తారనే ఆశాభావం మాకున్నది. తర్వాత ఈ నియోజకవర్గంలో పోడు రైతులు చాలా ఎక్కువ. ఇవాళ బెజ్జూరు నుంచి, ఎలకపల్లి నుంచి, సిద్ధాపూర్ నుంచి, దరగోపల్లి నుంచి, చేడువాయి నుంచి, కొండపల్లి నుంచి, వివిధ గ్రామాల నుంచి పోడు రైతులు వచ్చారు. వారందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్య వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చాలా మందికి ఇంకా బతుకు తెరువు లేదు. కొంచెం ఎస్టీలకే RIFR పట్టాలు ఇంకా పూర్తిగా రాలే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ భరోసా కల్పించాల్సిందిగా వేడుకుంటున్నా. ఇవాళ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, దాష్టికాలు కూడా చాలా మితిమీరిపోయినాయి. కాబట్టి రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా మొలకెత్తిన పత్తి చేలను కూడా దున్నుతాం, మేము చెట్లు నాటుతాం, ప్లాంటేషన్ డ్రైవ్ పెడతామని చెప్పడం చాలా దారుణం. నిన్న మొన్న బెజ్జూరు మండల కేంద్రంలో అదే జరిగింది. కాబట్టి దానికి కూడా పరిష్కారం కనుగొనాలి. అట్లనే మన ప్రాణహిత ప్రాజెక్టు బ్రహ్మాండమైన నీటి వనరు కేసీఆర్ యొక్క హైదరాబాద్ కొమరంభీం జిల్లాలో మరి కాగజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నూతనంగా వివిధ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే హరీష్ గారు, అదేవిధంగా లోకల్ బాడీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు, అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, మిషన్ భగీరథ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఒక 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా ఒకటి హెల్త్ సెంటర్, అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ 150 లక్షలతో, అంటే 1,56,00,000తో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 20 లక్షలతో 2 సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా, మరి పెద్దవాగు నుంచి ఇచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా 30 కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్కు ఉపయోగపడే విధంగా, అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా, స్టేట్ నుంచి వచ్చేటి అయినా, వాటిని తీసుకుంటూ తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు, వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఇప్పుడు ఇంకా
కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలని వాటన్నింటిని కూడా అందరం ప్రజాప్రతినిధులం అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రతిపక్ష అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాము. ఇంకొక చిన్న బాధాకరమైనటువంటి సంఘటన, మరి మాజీ మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారి మృతి మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించింది. వారి లేని లోటును మేము పూడ్చలేము, కానీ వారి కుటుంబానికి అందరం మరి అండదండగా ఉంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అంటే పార్టీలు ఈ మధ్య కాలంలో మారినప్పటికీ మేము వేరువేరైనప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాలుగా సుదీర్ఘ పరిచయము అనుబంధం ఉన్నటువంటి రమేష్ రాథోడ్ కూడా ఈ జిల్లాకు ముఖ్యంగా ఇవాళ మనం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఎమ్మెల్యేగా, చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి అదేవిధంగా ఎంపీగా కూడా సేవలు అందించి ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక మరి ట్రైబల్ లీడర్గా ఎదిగినటువంటి రమేష్ రాథోడ్ గారు కూడా మరణించడం మా అందరికీ బాధ కలిగించింది. వారి కుటుంబానికి ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.